కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు రాష్ట్రంలో అమలు అయినట్లన్నా? 6 మోసాలకి 12 మాసాలు అయింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వంచబడ్డదంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల బీసీలు అత్యధికంగా. కవిత గారు ఎందుకు చేస్తారు? కవిత కేసీఆర్ గారి బిడ్డ. ఆమె ఏ ఉద్యమంలో లేదు, బతుకమ్మ ఉద్యమంలో ఉంది, తెలంగాణ ఉద్యమంలో ఉంది, ప్రతి పోరాటంలో ఉంది, కొట్టాట్లో ఉంది. ఇలా బీసీల పక్షం కూడా నిలబడుతుంది. తప్పే ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక వంచబడ్డ కులాలలో మేము ఒక యాదవ్ బిడ్డగా మాట్లాడుతున్నా, మేము కూడా వంచబడ్డాం, ఆగమైపోయినాం. వీళ్ళు బీసీలు గొంతు కోసిరు ఈ ప్రభుత్వం రాగానే. ఒక యాదవ్ బిడ్డగా నేను ఆవేదన చెందుతున్నా. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 5 ఎమ్మెల్యేలు ఉండేది, ఒక మంత్రి ఉండేది, ఒక రాజ్యసభ సభ్యులు ఉండేది, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, స్థానికంగా డీసీఎంఎస్ చైర్మన్లు చేసారు, ఎంపీపీలు చేసి జడ్పీ చేసారు, రాజ్యాధికారం వైపు అడుగులు వేయించారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంత్రి పదవి కూడా యాదవ్లు కేటాయించలే. మా బాధ ఉంది. స్వతంత్రం వచ్చిన కానీ కూడా యాదవులను ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్గా చూసారు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు గౌరవప్రదం ఉంచడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు బిల్డింగ్ కట్టించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో యాదవుల అభివృద్ధి కోసము అంటే గొర్రెలు కూడా ఇచ్చింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. మరి ఈసారి ఏమన్నా అలాంటి పథకం ఇంప్లిమెంట్ అయిందా ఈ రాష్ట్రంలో? స్వతంత్రం వచ్చిన కానీ ఈ కాంగ్రెస్ పార్టీ మిగతా ఉన్న పార్టీలు కూడా ఎప్పటికి కూడా యాదవ్ను పట్టించుకోవాలి. కానీ ఈ ప్రభుత్వాలు గొర్రె గొతికెళ్తే సాయం కూడా చేయలేదు. పచ్చి మాటలు గొర్రె గొతికెళ్తే సాయం కూడా చేయలేదు. కానీ గత ప్రభుత్వాలు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చినప్పుడే యాదవులకి రాజ్యాధికారం అయిపోయినా వాళ్ళు నమ్మిన కుటుంబం అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని హక్కును చేర్చుకొని మాకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి రాజ్యసభ సభ్యుడు 100 కోట్లు ఇచ్చినా కానీ ఈయన కార్పొరేషన్ చైర్మన్ని 100 కోట్లు ఇచ్చినా కానీ ఈయన రాజ్యసభ సభ్యుడిని తీసుకుపోయి బడుగులింగ ఆయన ఒక పేద వ్యక్తిని తీసుకుపోయి రాజ్యసభ సభలో కూర్చోడు పెద్దల సభలు. అది కేసీఆర్ ఘనత. ఎగ్ఎమ్ఎల్ఏషన్ లాంటి ఒక కుటుంబ సమాజం తీసుకొచ్చి చట్టసభలో కూర్చోబెట్టిండు, పెద్దల సభలను ఎమ్మెల్సీలు చేసారు. అది కేసీఆర్ ఘనత. ముఖ్యంగా నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా యాదవ్లు చూసారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యాదవులకి ఇంతవరకు మనకు మంత్రి పదవి లేదు, మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. 37 కార్పొరేషన్లు పెడితే 7 కార్పొరేషన్లు బీసీలు, 30 మంది అగ్రకులాలు ఎవరు. దయచేసి మేమేమంటున్నాంటే మాకెంత మా వాటా మేమెంత మాకంత వాటా ఇస్తా అన్నప్పుడు 42% కామారెడ్డి డిక్లరేషన్ మీరు ప్రకటించినప్పుడు దానికి చిత్తశుద్ధి ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కుట్ర చేయబోతుంది. రేపు సంక్రాంతికి రైతు భరోసాని ఇద్దామని చెప్పి దాంట్లో కొంతమందికి ఇచ్చేసి ఎన్నికలు పోదనుకుంది. కాపాడుతారు ఈ కాంగ్రెస్ నాయకుల కింద కూడా చెప్తున్నాం. మీరు రైతు భరోసా అందరికీ ఇవ్వాల్సిందే, ఇది 42% రిజర్వేషన్ కంప్లీట్ చేయాల్సిందే. చేయకోకుండా మీరు ఎలక్షన్లో పోతే స్థానికంగా ఉన్న బీసీ నాయకులు అందరం కూడా ఈ ఎలక్షన్ని బహిష్కరిస్తాం. ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఈ పార్టీని బహిష్కరిస్తాం. మీరు అంటున్నారు అందరికీ రైతు భరోసా పైసలు ఇవ్వాల్సిందే అని మీరు అంటున్నారు. అంటే ప్రభుత్వం ఒక నిర్ణయంకి వస్తుంది కదా, 7 ఎకరాలన్నా లేదా 10 ఎకరాల లేదా 12 ఎకరాల రైతులకు మాత్రమే ఇవ్వాలి, అది సాగు చేసే పంటకు మాత్రమే ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లా అనిపిస్తుంది అని చెప్పేసి జనాలు అంటారు. మరి మీరేమో అందరికీ ఇవ్వాలంటారు, దీన్ని ఎట్లా చూడాలి? నేనేమంటున్నా అంటే నేను ఒక ఎగ్జాటిక్ ఫ్రూట్ పండిస్తున్నాను, డ్రాగన్ ఫ్రూట్ రైతు, డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నా. ఆ పంట కాలం జూన్ నుంచి నవంబర్ వరకే. వీళ్ళు పంట పడినప్పుడే ఇస్తానంటే మీ దగ్గర ఆ చెట్టు పెరగాలి కదా. వ్యవసాయం వీడు ప్యాడీకి వేస్తానప్పుడు ఈ ప్రభుత్వం ఫస్టే చెప్పాలి, మీ సన్నవాళ్ళకి ఇస్తాం, దొడ్డోళ్ళకి ఇవ్వం, మీ ప్యాడీకి వేస్తాం, పంటలకి ఇవ్వం. ప్రతి ఒక్క రైతు భూమి ఉన్న రైతే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రైతు కాదు, ఒక ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాబట్టి గా మైండ్ సెట్లో ఆలోచిస్తుండు. ఎప్పుడు పంట పండే భూమి ఎప్పుడైనా వానాకాలం కానీ యాసం కానీ 2 కార్లు ఉంటుంది, 3 కార్లు ఇస్తాను పంట 3 పంటలకి 3 కార్లు ఇవ్వాలన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా 1 కారు కూడా ఇచ్చే గతి లేదు. ఇచ్చేవాళ్ళనేమో సన్నాస్ అన్నాడు, ఈయన సన్నాస్ అంటారా, ఇచ్చేవాళ్ళని సన్నాస్ అంటారా? నేనేమంటున్నా అంటే భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా 10 గుంటలున్నా, గుంటున్నా, 10 ఎకరాలున్నా ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాల్సిందే. మీరు రైతుని మోసం చేస్తా అంటే ఉప్పునేది లేదు. మేము కూడా ఇంకో ఉద్యమం మొదలు పెడతాం, అది తారాస్థాయి అయిపోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గత దిగుతా పరిస్థితి ఏర్పడుతుంది. నేనేమన్నా రైతులు ఎత్తేడ్చిన వ్యవసాయం రైతు రాజ్యం బాగుపడి చెప్తారు. ఇలా రైతులు నడిపిస్తుండే ఈ రాక్షసుడు రాజయ్యి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు. రైతు భరోసా రాక, రుణమాఫీ కాక, కాలం నీళ్లు రాక, కరెంటు రాక కష్టకాలంలో ఈ రాష్ట్రంలో రైతాంగం ఇబ్బంది పడుతుంది. రైతు వేదికలు పెట్టినాం, రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, కష్టకాలంలో కాలం నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం. కేసీఆర్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసినా పర్లేదు. అది చాలాగాక ఏదో ఆవేశాన్ని పోయి ఆలోచన లేకుండా హామీలు ఇచ్చేసి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బంది పెడుతూ ఇలా బీసీలు కూడా మేము చెప్తున్నాం. మా యాదవులకి ఏం చేసిరంటే ఏ పాపం చేసిరు? నువ్వు ఏదో మాయ మాటలకి 1 నెల రోజుల్లో మోసాలకి పొరపాటుగా గ్రహపాటుగా ఓటేస్తే గొర్రెలు బంద్ అయ్యే, మా పదవులు బంద్ అయ్యే, మాకు 5 ఎమ్మెల్యేలు ఉండే వాళ్ళు పోయే. మీ ఎవరితో చెప్పుకోవాలా, ఎవరితో ఏడవాలా? అందుకే ముఖ్యమంత్రి అంటాడు బీసీ ఓట్లతోనే నేను అధికారంలోకి వచ్చిన, బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదు, ఈ రాష్ట్రంలో బీసీల వెనుక నేను ఉన్నా అని చెప్పేసి సీఎం అంటున్నాడు. 12 నెలల కాలంలో ఈ పార్టీకి ఓటేసినందుకు విద్యాశాఖ మంత్రి లేడు,
సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు, హోంమంత్రి లేడు, ఇలా ఏ వర్గం బయట లేదు. కాకి డ్రెస్ వేసుకున్న పోలీసు వాళ్ళు కూడా ధర్నాలు చేయబట్టి ఈ రాష్ట్రంలో అంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? స్వతంత్రం వచ్చిన కానీ కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిర్రా? రాలేదు. ఇవాళ దగ్గర బెటాలియన్ సంబంధించిన పోలీసు వాళ్ళని 16 మంది సస్పెండ్ చేస్తే 10 మంది ఉద్యోగాలు తీసేసారు. వాళ్ళ పాపం వీళ్ళది కాదా? వాళ్ళని కాదా? ఇలా నేను ఏమంటున్నా అంటే బెటాలియన్ వాళ్ళైనా ఇంకోలైనా ఉన్నేసిన ఉన్న పోలీసు విధానం చేస్తాను. నువ్వే అన్నది నీ నోరా మోరని మేము అడుగుతున్నాం. నీకు ఇష్టానికి వాళ్ళు అడుగుతున్నారు, నాకు ఇస్తాను నాకు ఈరాని అడుగుతారు తప్ప అదే కదా. ఇలా బోర్డర్లో చేసేటోళ్ళు కూడా 90 రోజులు హాలిడేస్ ఉంటాయి. మరి బెటాలియన్ మన మధ్యలో ఉన్న వాళ్ళకి 40 రోజులు ఇస్తే వాళ్ళ పిల్లలకి దూరం అయిపోయి తల్లిదండ్రులు గుర్తుపట్టలేదని ఎడుతుర్రు, దుఃఖం పెట్టుకుర్రు. ఈ రాష్ట్రంలో 10 బెటాలియన్ సంబంధించి 10 మంది తీసేసినాం. వాళ్ళ పాపం తగలదా? ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుర్రు. ఆ పాపం తగలదా? గురుకులలో కనీసం భూ పెట్టుకోకుండా 60 మంది చచ్చిపోయారు. వాళ్ళ పాపం తగలదా? ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు తగ్గించి ఆటో కార్మికులు 66 మంది చచ్చిపోయారు. వాళ్ళ పాపం నీకు తగలదా? ఇన్ని పాపాలు తగ్గకుండా ప్రభుత్వం ఏం నడపదలుచుకున్నావు, ఏం చేయదలుచుకున్నావు, ఏం మాట్లాడదలుచుకున్నావు? మాట్లాడితే బూతు, వెనకాల బూతు, రోత మాటలు తప్పితే మోరా నోరా అని మేము కూడా అడగదలుచుకున్నాం. ఒకటే మాట్లాడదాం, మాకెంత ఇస్తా అనేది మా చట్ట ప్రకారం మాకు ఇవ్వాల్సిందే. మా వాటా మాకు ఇవ్వాల్సిందే. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇవ్వాల్సిందే. మేము ఇవ్వకపోతే వదిలిపెట్టే ముచ్చట్లేదు. ఏదో కుక్క బిస్కెట్ ఇస్తా అన్నట్టు 4 ఎకరాలకి ఇస్తా. వీళ్ళు 7 అన్నదమ్ములు ఉంటే 7 ఎకరాలకి ఇస్తారా? అంతేనా? వాళ్ళు 7 అన్నదమ్ములని 7 ఎకరాలు డిసైడ్ చేసిండు. వాళ్ళ అన్నదమ్ముల సంతోషం కోసం, బావ సంతోషం కోసం చంపిన సినిమా డైలాగ్ ఉన్నట్టే వాళ్ళ అన్నదమ్ముల కోసం, వాళ్ళ 4 అన్నదమ్ముల కోసం ఒక 4th సిటీ, ఇంకో 7 అన్నదమ్ముల కోసం రైతు భరోసా. వాళ్ళ ఇష్టం. వాళ్ళ భార్య నచ్చిందని తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం ఏది పడుతుందేనా? నీకు సబరేలు చేసిందని ఒక ఖైదీని తీసుకొచ్చి ఒక మర్డర్ కేసులో ఉన్న పట్టుకొని ఈ ఒక దొంగ ఆ దొంగను పట్టుకొని చేసుకుని ఫోటోలు దిగడం ఇదేందండి? నాకు అర్థం కావట్లే. నాకు తెలిసి తెలంగాణతో సంబంధం లేకుండా, తెలంగాణ ఉద్యమం సంబంధం లేకుండా తెలంగాణ దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండు. ఇంకా ఇంతకంటే నీచంగా ప్రవర్తించడం తట్టుకోలేకపోతున్నాం. తెలంగాణ కొట్లాడి తెలంగాణ మీద ప్రేమ ఉంటే అవుతుంది. ఇలా అన్నారం బ్యారేజ్లో నీళ్లు తీసేసి లారీలు ఇసుకెత్తుతున్నావు. ఇసుక దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నీళ్లు కావాలని మేము కొట్లాడుతున్నాం. బ్యారేజ్లు కట్టింది మేము, నీళ్ళు ఇచ్చింది మేము. ఆయనకి ఊటలు కావాలా? నీళ్ళ ఊటలు అవసరం లేదు. నీళ్ళ ఊట ఎవరు కావాలా? రైతులు కావాలా. ఊట ఎవరు కావాలా? దొంగ కావాలా. ప్రత్యక్షంగా చెప్పిండు, నీ లంక బీదల కోసం వచ్చిన పట్టపల్లలు మిట్ట మధ్యాహ్నం దొరికిన దొంగ పని చేస్తాడు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలే అడుగడుగున అడ్డుపడుతున్నారు. ప్రజలకు అభివృద్ధి దశకు మేము తీసుకుపోతుంటే బీఆర్ఎస్ నేతలు ఏ పని కాకుండా అభివృద్ధి చేయకుండానే వీళ్ళు బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? అభివృద్ధి అంటే ఏంది? 12 నెలల కాలంలో 1,60,000 కోట్లు అప్పు చేయడం అభివృద్ధి? ఏ కొబ్బరికాయ కొట్టినావు, ఏ శంకుస్థాపన చెప్పినావు? వద్దురా రేవంత్, నువ్వు ఎందుకురా ఉన్నావు ఈ రాష్ట్రంలో? పేదోడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటాడు. ఇలా పేదోడు ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ ప్రాంతాలు వచ్చి గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకొని పట్టాలు, ఈ ఇంద్రమ్మ రాజ్యాలు ఇచ్చిన పట్టాలు ఇళ్ళకు కూడా కూలగొడితే నువ్వు రాష్ట్రంగా తిడుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాన్ని మాట్లాడుతున్నారు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఏది అభివృద్ధి? 1,60,000 కోట్లు చేసిన అప్పు అభివృద్ధి? దేనికి చేసినావు? కొబ్బరికాయ కొట్టినావా? ఒక నీళ్ళు ఇచ్చినావా? ఒక రైతు బంధు ఇచ్చినావా? రైతు భరోసా ఇచ్చినావా? చచ్చిపోయిన వాళ్ళకి ఎవరు కట్టించినావా? ఎవరో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పేరు చెప్పలేదని 20 లక్షలు ఇస్తావు. గురుకుల పాఠశాల భూమ కోసం కొట్లాడుతున్న వాళ్ళకి పైసా అయ్యావు. 60 మంది చచ్చిపోవడానికి నీకు ప్రభుత్వం కారణం కాదా? ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే కేసీఆర్ అనాలా, కేసీఆర్ కొడుకుని అనాలా, కేసీఆర్ మనవన్ని అనాలా? వాళ్ళందరూ ఉద్యమం చేసిర్రు. 1,38,000 ఓట్లతో హరీష్ రావు అనేట ఆయన సిద్దిపేటలో గెలిచిండు. వాళ్ళని ఏడిపించుకున్నావు, వాళ్ళని తిట్టినావు, అన్నదాన్ని మాట్లాడినావు. నీ అధికారం కోసం నాలుకని బట్టి ఎట్లా పడతా మాట్లాడినావు. ఏది అభివృద్ధి? ఎక్కడ అభివృద్ధి? ఇలా హైదరాబాద్ అనే బ్రాండు, నువ్వు బ్రాండ్ని దెబ్బతీసి రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు వదలవాయే, ఇంకోటి వదలవాయే. నిన్న వేరే కాడ కూడా కొడితే వయసు నువ్వు కాజా కూడా కాడ వయసునే ఉంచుతావు, పేదోడేం కూడా కొడతావు. పేదోడి కాడ పైసలు లేవు, వయసుడి దగ్గర పైసలు ఉన్నాయి. అదేనా? ఒకప్పుడు ఏ మేధావులందరూ మాట్లాడేది, వామ్మో కేసీఆర్ తాగుబోతు రాష్ట్రం చేసిండు, కేసీఆర్ తాగుబోతు. మరి నిన్న 423 కోట్లు తాగిర్రు. మరి తాగుబోతు రాష్ట్రమా, అభివృద్ధి రాష్ట్రమా అని అడగరే.
మేము పోలీసులు వాళ్ళని హోంగార్డుల 30,000 శాలరీలు పెంచినాం, జీతాలు పెంచినాం, ఎక్కర్లేని పే స్కేల్ ఇచ్చినాం. కనీసం మేము పెద్ద మేము కట్టినాం, కమాండ్ కంట్రోల్ కట్టినాం, వాళ్ళకి వాళ్ళ జీబులు తీసిపోయి ఇన్నోవా క్రిస్టా కార్లు ఇచ్చినాం. కానీ వాళ్ళని మేము ఏనాడు ఇబ్బంది పెట్టలేదే, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టుండొచ్చు. కానీ ఇలా పోలీసులు కూడా ప్రేక్షపాత్ర మీరు కూడా తిరుగుబాటు చేయండి. మీ ఉద్యోగాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దొంగకి తాళాలు ఇచ్చి ఇబ్బంది పెడుతుండు మిమ్మల్ని. ఆ దొంగ చేత బలిపాసు కావద్దు. దయచేసి ఇప్పటికైనా మారండి. తిరుగుబాటు చేయకపోతే ఏది రాదు. అడగండి అమ్మాయిని అన్నం పెట్టరు, కొట్లాడపోతే ఏది రాదు. ఎంఎస్పీ అని మద్దతు ధర కోసం ఢిల్లీలో, పంజాబ్లో ఈ దేశ రైతాంగం కోసం ధర్నా చేస్తున్న పంజాబ్ రైతులాగా మనం కూడా తిరుగుబాటు చేయాలా. కావేరీ జలాల కోసం తమిళనాడులో కొట్లాడినట్టు వాళ్ళ లెక్క తిరుగుబాటు చేయాలా. అడగకపోతే ఎవడిగాడు? సంవత్సర కాలంలో 4 ఎకరాల రైతు భరోసా ఎగ్గొట్టిండు, 60,000 రూపాయలు ఎగ్గొట్టిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిన్నాడు. ఈ రాష్ట్ర మంత్రులే ఒక అవినీతి పరులని బీసీ సంఘాల నాయకుడు ఆర్కెస్ట్రా చెప్తున్న పర్సంటేజ్ మంత్రులని. ఈ రాష్ట్రం లెక్కలేదు అవినీతి. ముఖ్యమంత్రి అవినీతి పరులే, మంత్రులు అవినీతి పరులే. అభివృద్ధి ఎక్కడి? నువ్వే కదా, నువ్వే ముఖ్యమంత్రి కదా. ఇంకా 7 మంత్రులు నువ్వే ప్రకటించాలి. ఎందుకు చేయట్లేదు? మూటలు సరిపోవట్లేదు, మాటలు కాలేదు, మంతనాలు కావాలా, ఢిల్లీ పంపించాలా, గలీలో మాట్లాడుకోవాలా. అది రాష్ట్ర ముఖ్యమంత్రి నైజం. ఇది పరిస్థితి. చూసినాం, బీసీలకు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి నెరవేర్చలేడు. అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఒట్టిగా వదిలేసిండు, గాలి మాటలు చెప్పారు తప్ప కానీ బీసీలకు ఒరిగేది ఏం లేదు అని చెప్పేసి ఈరోజు అందుకే ఇందిరా పార్క్ దగ్గర బీసీ మహా సభను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అన్ని బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చేస్తారు అని చెప్పేసి వారు చెప్పడం అనేది అయితే జరిగింది. బీసీ నేతలు అంటే అన్ని వర్గాల వాళ్ళకు, అన్ని సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ మోసమే చేసింది తప్ప చేసింది ఏం లేదు అని చెప్తున్నది. అంటే 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీని గాలికి వదిలేసారు. సో మరి రైతు బంధు అన్నారు, రైతు బీమా అన్నారు, రైతు బీమా లేదు. మళ్ళీ అంటే రైతు భరోసా అన్నారు, రైతు భరోసా లేదు. అంటే ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. కనీసం వికలాంగులకు, వృద్ధులకు కూడా పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేయడం అనేది అయితే జరిగింది. అదేవిధంగా బీసీలకు ఇప్పుడు కుల గణన అయ్యేదాకా ఇక్కడ బీసీలు లెక్క తేల్చేంత వరకు స్థానిక సమస్యలు ఎన్నికలు పెట్టేది లేదు, ఎన్నికలు పెడితే ఊకున్నదే లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళసారి కానీ ఇప్పుడు కులగాన ఏర్పాటు అయినాక ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీని ఓడించడం తప్పదు అని చెప్పేసి బీసీలందరూ ఏకమైపోయినాం మేము. అంటే బీసీల పక్షాన మాకున్నదే బీఆర్ఎస్ పార్టీకి మేము సపోర్ట్ చేయదలుచుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా కొంతమంది బీసీ నాయకులు చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రశ్నించిన వాళ్ళందరినీ జైల్లోకి పంపించడం కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఒక లక్ష్యం. సీఎం ఆయన కుటుంబ సభ్యుల గురించి, వాళ్ళ కావాల్సిన గురించే కొన్ని పథకాలు పెట్టి కూడా వాటిని పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేయలేడు. ఎవరికి కావాలన్నాయా ఈ రైతు భరోసా పైసలు? 7 ఎకరాలకు ఎవరికి కావాలి? మొత్తం ఇవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇచ్చిందో ఆ విధంగానే ఇక్కడ రైతు భరోసా పైసలు ఇవ్వాలి. ఇప్పుడు సంక్రాంతి అన్నారు, మళ్ళీ సంక్రాంతి పండుగకి ఇస్తామని చెప్తున్నారు. ఇప్పటికి కూడా సంక్రాంతి కూడా ఇచ్చే పరిస్థితుల ప్రభుత్వం లేదు అని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం అయితే చేయడం అనేది జరుగుతుంది. సో దసరా అన్నారు, దీపావళి అన్నారు, ఇప్పుడు సంక్రాంతి అన్నారు. కాబట్టి సంక్రాంతి కూడా ఈ ప్రభుత్వము ఆ రైతు భరోసా పైసలు ఇచ్చే ఆలోచనలు లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదో మాటలకు మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు. ఇచ్చేదాకైతే వేచి చూస్తాం. కానీ 7 ఎకరాలకు మాత్రమే 7 లేదా వాళ్ళు చెప్పినట్ల 10-12 ఎకరాలకు ఇస్తే మాత్రం ఊరుకున్నది లేదు. ఇక్కడ పంజాబ్లో జరిగినట్లు ఇక్కడ రైతాంగ ఉద్యమం ఇక్కడ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన మేము ఉద్యమం చేస్తాము. అంటే ప్రతి రైతుకు రైతు బంధు అందవలసిన అదే రైతు భరోసా పైసలు అందాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.